సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకు వెళ్తే ఇక్కడ చూద్దాం. ఇక్కడ 16న కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీల ధర్నా, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంటూ ఇక్కడ ఏపీ అంగన్వాడీ టీచర్ల నుంచి అయితే ప్రధాన వార్త అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అసలు అంగన్వాడీ టీచర్లని ఆయాలని అసలు ఒక మనుషులుగా చూస్తున్నాయా లేదా అనేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే జీతం చూస్తే చాలా తక్కువ, తర్వాత కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదు. ఏదైనా సంక్షేమ పథకాన్ని అమలు చేసే విషయంలో మాత్రం వారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ఏ సంక్షేమ పథకం కూడా వర్తింపచేయడం లేదు. ఇటు ఇండ్ల పథకం కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ఈ విధంగా తల్లికి వందనం కానీ, ఇతర ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం కూడా వారికి వర్తించకుండా చేస్తున్నారు. మరి తల్లికి వందనం సంబంధించి కూడా మరి అంగన్వాడీ టీచర్లని వాళ్ళ పిల్లలకైతే తల్లికి వందనం అయితే అమలు కావడం లేదు. మరి అంగన్వాడీల కోసమే మరి ఆదాయ పరిమితి పెట్టారా అన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ల కోసమే మరి నెల ఆదాయ పరిమితి 10,000 ఉండాలి. అర్బన్ ప్రాంతంలో అయితే 12,000 ఇన్కమ్ లోపు ఉన్న అంగన్వాడీ టీచర్లు మాత్రమే తల్లికి వందనానికి అర్హులని జీవో ఉంది. మరి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా మరి తల్లికి వందనం అమలు చేసే విధంగా చూడాలి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న చిన్నారులందరికీ కూడా ఈ తల్లికి వందనం అమలయ్యేటట్టు మరి ఏపీ ప్రభుత్వం అయితే నిబంధనలు మార్చాలి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా తల్లికి వందనం, అంగన్వాడీ టీచర్లందరికీ కూడా పట్టణ ప్రాంతాల్లో కానీ పల్లె ప్రాంతాల్లో పనిచేసిన అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఈ తల్లికి వందనం అమలయ్యే విధంగా నిబంధనలు మార్పు చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న చిన్నారులందరికీ కూడా తల్లికి వందనం అమలయ్యే విధంగా చూడాలి. ప్రస్తుతం అయితే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకే ఈ తల్లికి వందనాన్ని అమలు చేస్తున్నారు. ఇక పైనంగా మాటలు చూస్తే ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, సంక్షేమం, 2 కళ్ళు, మీడియాతో చంద్రబాబు, తల్లికి వందనం నిధుల విడుదల, ఎందరు పిల్లలున్నా అందరికీ వర్తింపు అంటూ ఇక్కడ చూస్తున్నాం. మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం చూడాలి. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా, వారి పిల్లలకు కూడా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి తల్లికి వందనం అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వివరాల్లోకి వెళ్తే జూన్ 16వ తేదీన కలెక్టరేట్ల వద్ద ధర్నా, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ జూన్ 16వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం నెలకు 12,000 లోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించిందని, అంగన్వాడీ వర్కర్లకు నెలకు 11,500, హెల్పర్లకు, మినీ వర్కర్లకు 7,000 గౌరవ వేతనం ఇస్తున్నందున వీరందరికీ తల్లికి వందనంతో పాటు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బేబీ రాణి, కె సుబ్బరామలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీలు పేద కుటుంబాలకు చెందిన వారని, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు వీరు సేవలు అందిస్తున్నారని తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటూ సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దుర్మార్గమైన చర్యగా వివరించారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని జూన్ 16న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కూడా కోరారు. ఇక్కడ తల్లికి వందనం చూస్తే జూలై 5న మరి ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది. ఆలోపే మరి ఏపీ ప్రభుత్వం అయితే అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరికీ కూడా, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్వాడీ టీచర్లు కానీ, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఆయా టీచర్లందరికీ కానీ, వారి పిల్లలందరికీ కూడా తల్లికి వందనం అమలయ్యే విధంగా చూడాలి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు కూడా 3 to 5 years పిల్లలందరికీ కూడా తల్లికి వందనం అమలయ్యే విధంగా చూడాలి అని చెప్పేసి చూస్తున్నారు. మరి ఇది ఖచ్చితంగా ఏపీ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు చేయాల్సినటువంటి కర్తవ్యం. ఫస్ట్ అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కనీస వేతనం 26,000 కూడా అమలు చేయాలి. ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు భర్తీ చేయాలి. పెండింగ్ హైకోర్టులో కేసులో ఉన్నటువంటి 164 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేసి ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్లు కూడా ప్రమోషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.